ప్రైజిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 121వ దావీదు కీర్తన 8వ వచనము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము ఎప్పుడు వరకు అంటే, నిరంతరము నీ రాకపోకల యందు అంటే నీవు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, నీవు లోపలికి వచ్చేటప్పుడు కానీ, నీ జీవితంలో ఏ ప్రయాణం అయితే చేయబోతూ ఉన్నావో కానీ, నీ నిర్ణయాలలో కానీ అన్నిటిలో కూడా దేవుడు అంటూ ఉన్నారు, నేను నిన్ను కాపాడుతాను అని అంటున్నారు. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనని. ఈ రోజులలో చూస్తే భయంకరమైన ప్రమాదాలు, చిన్న వయసులోనే మరణాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నీవు ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని వాగ్దానమును చేతపట్టుకునే వెళ్ళాలి. నీవు ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే గుమ్మములో నుంచి అడుగు బయటకు వెయ్యి. తండ్రి, పలానా పని మీద వెళ్తున్నాను ప్రభువా, నీవు నాకు తోడు రాయ్యా, నీ దూతను పంపించండియా. దేవా, నీవు వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి, నా రాకపోకలలో తోడు ఉంటానని. అయ్యా, నీవు నాతో రాయ్యా అని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని నీవు అడుగు పెట్టాలి. అప్పుడు దేవుడు తన దూతలను నీకు కాపుదలుగా ఉంచుతాడు. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుదనా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. మరి దేవుని కాపుదల నీకు ఉన్నప్పుడు వాడు ఎంత మాత్రము కూడా నీ దరిదాపులలోనికి రాలేడు. ఆనాడు పేతురు గారికి దేవుడు చెప్పారు, లోతుకి నడిపించు అని. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా లోతుకి నడిపిస్తూ ఉన్నప్పుడు అపవాది బహుశా నిన్ను ముట్టాలని, నిన్ను ఏదైనా చెయ్యాలని అనుకుంటూ ఉన్నాడేమో. కానీ దేవుడు చెప్తూ అంటున్నారు, నేను నీకు కాపుదలగా ఉంటాను అని అంటున్నారు. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రభువుని అడుగు, ప్రభువా, నేను లోతైన జీవితమును నేను కలిగి ఉండాలయ్యా, ఆ మర్మములను నేను తెలుసుకోవాలయ్యా, నా ప్రయాణంలో నీవు నాకు తోడుగా ఉండయా అని నీవు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎందరైతే మోకరించి ప్రార్థన చేస్తారో, ఎందరైతే దేవుని వాగ్దానం మీద విశ్వాసము ఉంచుతారో వారి జీవితములలో కూడా ఈ వాగ్దానం నెరవేరుతుంది అని దేవుడు అంటున్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నీవు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడి వాగ్దానము వింటున్న వారి అందరి జీవితాలలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతల్లో అక్కర్లలో నా ప్రభువా మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ఇట్టి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయనా ఈ దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో ప్రభా, వారి అవసరతల నిమిత్తము వారి యొక్క అయాన ప్రభా ఏ విషయము నిమిత్తమైతే వారు ప్రయాణం చేస్తున్నారో ప్రభా, వారి ప్రయాణం అంతట్లో కూడా నీ యొక్క క్షేమాన్ని
నడిపించి నీ దేవదూతల కాపుదల నాయన నీ బిడ్డలకు తోడుగా ఉంచి నా ప్రభా యేసయ్య నడిపిస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినమున నా ప్రభా యేసయ్య అయా దేవ నూతనముగా గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నా తండ్రి నాయన నూతనముగా దేవ ఏ పని ప్రారంభించినను ప్రతి పనిలో కూడా యేసయ్య మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని అడుగుచున్నాను ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి, నీ యొక్క జ్ఞానంతో వారిని నింపండి ప్రభా. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి రిజల్ట్ నీ ప్రియ బిడ్డలకు మీరు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగం పొందుకుంటానికి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశంలో పరిపాలిస్తున్న ప్రతి నాయకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. వారు ఏ పని చేసినను ప్రతి పనిలో మీ యొక్క సఫలతను ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.